అందరికి నమస్తే. ఇక కేరళ ముఖ్యమంత్రి పెట్టంగానే నెక్స్ట్ తెలంగాణ క్యాబినెట్ విస్తరణ, రీషఫ్లింగు, తీసేసుకాలు, కూడుకాలు అంతా పూర్తి చేసేందుకు ఒక షెడ్యూల్ ఖరారైంది. అందరి విషయం ఏమో తెలియదు కానీ బట్టి విక్రమార్క విషయం చాలా హాట్ టాపిక్గా మారింది. బట్టి విక్రమార్క ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు, కానీ ఆర్థిక మంత్రి కాదు, అసలు క్యాబినెట్లోనే ఉండకపోవచ్చు. ఆయన అసెంబ్లీ స్పీకర్గా పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంట. కాంగ్రెస్లో ఢిల్లీ నుంచి గల్లీ దాకా జరుగుతున్న చర్చలు ఎందుకు, ఏమిటి, ఎలా అంటే దానికి చాలా ఆర్గ్యుమెంట్స్ కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డితో క్లోజ్గా ఉండడమే ఆయన కొంపం ఉంచింది. హైకమాండ్ ఆయనకు ఒక టాస్క్ ఇచ్చింది, ఆ టాస్క్ను ఆయన తప్పిండు. ఆ టాస్క్ను ఆయన ఫాలో కాలేదు. ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చినాయి, ఇవన్నీ చాలా ఉన్నాయి. సరే, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. బట్టి విక్రమార్క ఇప్పుడు క్యాబినెట్లో ఉండడమే చాలా కష్టంగా మారింది. అది ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పుడు. సరే, కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరు, కొత్తగా పోయే వాళ్ళు ఎవరు, కొత్తగా ఉన్న వాళ్ళలో తీసేసే వాళ్ళు ఎవరు, ఇదంతా ఒక చర్చ. కానీ బట్టి విక్రమార్క ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి నెక్స్ట్ సీఎం కావాలనే దాంతో ఉంటారు ఎవరైనా సరే. కానీ ఈయనను డిప్యూటీ సీఎం కాదు, అసలు క్యాబినెట్లోనే ఉండడం కష్టం అని చెప్తున్నారు. క్యాబినెట్ నుంచి బయటికి తీసుకొచ్చి ఆయన అసెంబ్లీ స్పీకర్ చేయాలి. అసెంబ్లీ స్పీకర్ను రంగారెడ్డి కోటలో మంత్రిగా ఆయనకు రీసెంట్గా హామీ ఇచ్చారంట. హామీ ప్రకారం గడ్డం ప్రసాద్ కుమార్ గారు మంత్రి కాబోతున్నాడు. బట్టి విక్రమార్క మాత్రం క్యాబినెట్ నుంచే తప్పించబోతున్నారు అనేది ప్రస్తుతం పెద్ద చర్చ. ఎందుకంటే దీనికి ఒక ప్రధానమైన కారణం ఉంది. యాక్చువల్గా బట్టి విక్రమార్కను కౌంటర్గా పెట్టిండ్రు, రేవంత్ రెడ్డికి కౌంటర్గా. ఎక్కడైనా సరే గవర్నమెంట్ ఉన్న దగ్గర, వాళ్ళ గవర్నమెంట్ దగ్గర ముఖ్యమంత్రి పెడతారు, ముఖ్యమంత్రికి కౌంటర్గా ఇంకొక వ్యక్తిని పెడతారు. కౌంటర్గా పెట్టినారు. ఏంది అని చేయాల్సిన పని ఏంది? పార్టీ ప్రయోజనాలను కాపాడడం. పార్టీ ప్రయోజనాలకు దెబ్బతినే సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి అడ్డుగా నిలబడడం ఆయన పని. కానీ ఈయన ఏం చేసిండు? ఈయన రేవంత్ రెడ్డితో ములాఖాత్ అయిపోయాడు. మీకు స్టార్టింగ్లో గుర్తుందా? రేవంత్ రెడ్డి ఏడికి పోయినా సరే, రేవంత్ రెడ్డి మోడీ దగ్గర పోయినా, అమిత్ షా దగ్గర పోయినా, కేంద్ర మంత్రుల దగ్గర పోయినా, ఏడికి పోయినా పక్కన ఖచ్చితంగా బట్టి విక్రమార్క ఉండేవాడు. అది హైకమాండ్ ఇచ్చిన టాస్క్, అది హైకమాండ్ ఆయనకు అప్పగించిన బాధ్యత అది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆయన ఏం చేసిండు? రేవంత్ రెడ్డికి మొత్తానికి లొంగిపోయాడు. ఎందుకు లొంగిపోయాడు? కమిషన్ల కోసం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న చర్చ. ఆయన మీద ఆరోపణలే ఉన్నాయి కదా. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు, ఆయనకు కమిషన్లు వస్తున్నాయి, ఆయన 30% కమిషన్ తీసుకుంటాడు, 12% కమిషన్ తీసుకుంటాడు, 15% కమిషన్ తీసుకుంటాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దీన్ని ఇన్వాల్వ్ అయ్యి కమిషన్లు తీసుకుంటారు అనేది కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్కరు మాట్లాడుకునే మాట. ప్లస్ కొంతమంది చర్చల్లో ఎమ్మెల్యే లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఏకంగా ఆ విషయాలు కూడా ఓపెన్గా మాట్లాడేసారు, మీడియాతో మాట్లాడేసారు. వాళ్ళు అవును కమిషన్లు తీసుకుంటారు మా డిప్యూటీ సీఎం అని ఓపెన్గా చెప్పేసారు. ఇక ఇవి ఆయన రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో ఆయన అనుకున్న పని ఇది. హైకమాండ్ అప్పగించిన టాస్క్ వేరు, రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో ఈయన చేసుకున్న పని వేరు. దీంతోన హైకమాండ్ ఇచ్చిన టాస్క్ను ఆయన పూర్తి చేయలేకపోయాడు. అందుకే లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు గుర్తుండాలి. అసలు క్యాబినెట్ రిషఫ్లింగ్ జరుగుతుంది అన్నప్పుడు ఎవరైనా సరే ఢిల్లీకి పోతారు, కానీ బట్టి విక్రమార్క మాత్రం బెంగళూరు పోయాడు. బెంగళూరు పోయి డీకే శివకుమార్ను కలిసాడు. డీకే శివకుమార్ను కలిసి ఆయన పోయినప్పుడు డీకే శివకుమార్ ఢిల్లీలో ఉన్నాడు. అయినా సరే బెంగళూరులో ఒకరోజు నైట్ మొత్తం ఉన్నాడు. ఉండి మరుస రోజు ఆయన వచ్చిన దాకా వెయిట్ చేసి డీకే శివకుమార్ వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి, నన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆర్థిక శాఖ తీయకుండా చూడండి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీస్తే మళ్ళీ నేను తగ్గినట్టు అవుతుంది, ఒక డిప్యూటీ సీఎంగా నా దగ్గర ఆ శాఖ ఉండాలి, మీరు హైకమాండ్ ఎట్లా చేయండి అని చెప్పి ఏదో మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేసిండు. కాకపోతే అప్పుడు హైకమాండ్ ఎవరి పదవులు మార్చలేదు, ఎవరిని ఏ శాఖలు మార్చలేదు, కాబట్టి ఆయన శాఖ అట్టే ఉండిపోయింది. కానీ ఆ తర్వాత సిచ్యువేషన్ చూస్తే ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు 2.5 years గవర్నమెంట్ వచ్చింది, అయిపోయింది. 2.5 years గవర్నమెంట్ తర్వాత మంత్రుల మీద ఆరోపణలు రావడము, లేకపోతే మంత్రులు మోనోపాలిగా మారడము, లేకపోతే శాఖల్లో వాళ్ళకు కేటాయించిన శాఖల్లో వాళ్ళ మీద తీవ్రమైన ఆరోపణలు రావడము, ఇట్లా రకరకాల వ్యవహారాలతోన కొంత రిషఫ్లింగ్ ఉంటుంది. కొంతమందిని మారుస్తారు, శాఖలు మారుస్తారు అనేది పెద్ద చర్చ. అందులో ఫస్ట్ శాఖ మారేది బట్టి విక్రమార్క. అయితే బట్టి విక్రమార్కకు శాఖ మారడమే కాదు, ఏకంగా క్యాబినెట్ నుంచే బయటకు పోతారు. ఆయన ప్లేస్లో ఇంకొక సేమ్ ఒక దళిత నేత డిప్యూటీ సీఎం కాబోతున్నాడు. డిప్యూటీ సీఎం ఆయన అవుతారు, ఒక సీనియర్ దళిత నేత అవుతారు అనేది ఢిల్లీ సోర్సెస్ కానీ, ఢిల్లీకి హైదరాబాద్కు రెగ్యులర్ తిరిగే సోర్సెస్ కానీ చెప్తున్నారు. బహుశా వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం దామోదర్ రానరసింహ ఉండొచ్చేమోనని నా థాట్. అది కావాలన్నా ఆయనైనా కాదా నాకు తెలియదు. బట్ ఒక దళిత సీనియర్ లీడర్, ఆయన కొంత ఏసీసీలో పనిచేసిండు దామోదర, సేమ్ టైం హైకమాండ్కు లాయలిస్ట్గానే ఉన్నాడు ఆయన. కాబట్టి బహుశా ఆయన్నేమో అనేది నా థాట్.
బట్ అదే జరిగితే ఇక ఈయన డిప్యూటీ సీఎం నుంచి కాదు ఏకంగా మంత్రి పదవినే వదిలేసుకొని వచ్చి స్పీకర్గా ఉండాలి. అంతకుముందు డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉంది బట్టి విక్రమార్క. బట్టి విక్రమార్క మంత్రి కాకముందు వేరే ఉన్నాడు, మంత్రి అయ్యి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొత్తం అందరితో రిలేషన్స్ క్లోజ్ చేసుకున్నాడు. అసలు ఏ ఎమ్మెల్యే బట్టి విక్రమార్క పోయి కలవడు, ఏ మినిస్టర్కు బట్టి విక్రమార్క మీద సదాభిప్రాయం లేదు. బట్టి విక్రమార్కకు ఎవరితోనూ సంబంధాలు లేవు. ఏ కార్యకర్తలు, ఆయన ఖమ్మం, ఆయన మధిర కాన్స్టిట్యున్సీ కార్యకర్తలు తప్ప ఆయన ఖమ్మం జిల్లా మంత్రి అయినా ఖమ్మం జిల్లాలో మిగతా కాన్స్టిట్యున్సీలను కూడా మేనేజ్ చేయలేని సిచ్యువేషన్ పోయాడు. అంతేందుకు ఢిల్లీతో సంబంధాలు పోయినాయి. మీరు ఎన్నిసార్లు చూడండి, రేవంత్ ఢిల్లీ 70 సార్లు పోయింది ఇప్పటికీ. కానీ డిప్యూటీ సీఎంగా నేను సీఎంతో ఉన్న ప్రోటోకాల్ నాకు ఉండాలి, సీఎంకు ఉన్నంత గన్మెన్లు నాకు ఉండాలి, సీఎంకి ఎన్ని కార్లు ఉన్నాయో కాన్వాయ్లో నాకు అంతే కాన్వాయ్లు ఉండాలి, సీఎం 6th ఫ్లోర్లో సెక్రటరీ దగ్గర ఉండే పాటకి అంటే గేట్ అంటాం కదా, సేమ్ నా దగ్గర కూడా అట్లాంటి గేట్ పెట్టుకుని పోలీసులు నడవాలి, నాకు కూడా అదే సేమ్ ప్రోటోకాల్ ఉండాలని పెట్టించుకున్న బట్టి విక్రమార్క ఢిల్లీకి బంద్ చేసిండు. రేవంత్ రెడ్డి వెనుక పోవడం బంద్ చేసిండు. ఇక బంద్ చేసిందంటే హైకమాండ్ వదిలేసింది ఆయన. ఇక ఈయన నమ్మకస్తులు అని చెప్పేసి ఈయనకు ఒక బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత వదిలేసి వ్యక్తిగత లాభాల కోసం వ్యక్తిగతంగా ఆయన లబ్ధి పొందనీకే పార్టీ ప్రయోజనాలు ఏమైనా పోని, పార్టీకి ఏమన్నా కానీ ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నా తల ఒప్పుకుంటా డిప్యూటీ సీఎంగా. మిగతా మంత్రుల కన్నా కొంచెం స్పెషలైజేషన్ కదా డిప్యూటీ సీఎం అంటే. మిగతా మినిస్టర్లకు ఓన్లీ వాళ్ళ శాఖలకు సంబంధించిన వాటి మీద హక్కు ఉండొచ్చు, వాళ్ళకు సంబంధించిన శాఖల మీద మాత్రమే వాళ్ళకు అధికారం ఉండొచ్చు. కానీ డిప్యూటీ సీఎంకు సీఎం తర్వాత డిప్యూటీ సీఎం తీసుకునే ప్రతి నిర్ణయం పైన డిప్యూటీ సీఎం తన అభిప్రాయం చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఒక్క దగ్గర కూడా సీఎం తీసుకునే నిర్ణయము పార్టీకి వ్యతిరేకంగా ఉన్నా, పార్టీ వ్యవహారాలు అంటే పార్టీకి మంచి పేరు రాకపోయినా, పార్టీ ప్రయోజనాలు మొత్తం పోతున్నా డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క ఒక్క మాట కూడా ఎక్కడన్నా మాట్లాడడం కనిపించిందా మనకు? ఎక్కడన్నా ప్రభుత్వానికి యాంటీగాని కాదు, కనీసం ఇన్నర్ మీటింగ్లో ఆయన. ఇప్పుడు పార్టీలో ఒరిజినల్ కార్యకర్తలు ఉన్నారు, లీడర్లు ఉన్నారు. వాళ్ళకు తీవ్రమైన అన్యాయం జరిగితే ఎవరు మాట్లాడాలి? సీఎం నిర్ణయం తీసుకున్నాడు, ఒక డిప్యూటీ సీఎం దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా కాదు, మన పార్టీకి ఒరిజినల్ కార్యకర్తలు ఉన్నారు, ఎప్పటి నుంచో పనిచేస్తున్న లీడర్లు ఉన్నారు, వాళ్ళ కోసం అని ఒక మాటను మాట్లాడే పరిస్థితులు ఉన్నాయా? డిప్యూటీ సీఎం మాట్లాడగలిగింది ఎప్పుడన్నా? ఇప్పుడు ఉమెన్ కమిషన్ వేసిండ్రు. ఉమెన్ కమిషన్కి మొన్నటిదాకా మేయర్గా పనిచేసిన కేకే బిడ్డ విజయలక్ష్మిని వేసిండ్రు. ఆమె ఎవరు అసలు? ఆమె కాంగ్రెస్ పార్టీకి ఏమైనా పనిచేసిందా? కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా జెండా మోచిందా? గాంధీ భవన్కు ఒక పట్టుమని ఒక 10 సార్లు వచ్చి ఉండొచ్చా? అసలు గాంధీ భవన్కి ఎన్ని మెట్లు ఉన్నావో కనీసం విజయలక్ష్మికి తెలుసా? ఇవేం తెలియదు. జస్ట్ ఆమె కాంగ్రెస్లోకి వచ్చేసింది, కేకే బిడ్డ కాబట్టి రేవంత్ రెడ్డి ఆమెకు ఉమెన్ కమిషన్ ఇచ్చేసిండు. కింద ఉన్న వాళ్ళకి ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మెంబర్లు ఇచ్చేసిండు. అట్లా చాలా ఉన్నాయి. ఈ మధ్య చేసిన కార్పొరేషన్స్ ఉన్నాయి కదా, కార్పొరేషన్స్లో వేరే పార్టీకి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వలేదు. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయాలి? ఒక డిప్యూటీ సీఎంగా సీఎం తర్వాత సీఎం స్థాయిలో ఉన్న బట్టి విక్రమార్క దాన్ని క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేయకపోయినా ఆయన చేతుల ద్వారా నడవాలి. అది ఒక సీఎం నిర్ణయం తీసుకునేటప్పుడు బట్టి విక్రమార్క ఒకవేళ స్టిఫ్గా కనుక ఉంటే ఖచ్చితంగా ఆయన డిప్యూటీ సీఎం ఒపీనియన్ కూడా తీసుకుంటాడు. కానీ ఈయన వంగిపోయిన తర్వాత ఇంకెవడో ఒపీనియన్ తీసుకుంటాడు. రేవంత్ రెడ్డి ఏం చేస్తే అది ఓహో అని బట్టి విక్రమార్క అన్న తర్వాత, అందుకే ఆ సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చింది. రాహుల్ గాంధీ హైదరాబాద్కు వచ్చినప్పుడు కూడా బట్టి విక్రమార్క యాక్టివ్గా ఉన్నాడు. గమనించండి మీరు, ఎప్పుడు యాక్టివ్గా ఉన్నాడు. బట్టి విక్రమార్క పలానా పోయి పెళ్ళెప్పుడు పోయి కలిసి వచ్చిందేమో రాహుల్ గాంధీని, కానీ పలానా మీటింగ్ కోసమనో లేకపోతే తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడడానికేనో లేకపోతే తెలంగాణ ప్రభుత్వం గురించి చెప్పుకోనికేనో ఎప్పుడైనా రాహుల్ గాంధీ కలిసిన సందర్భాలు ఉన్నాయా? లేవు. అంటే ఢిల్లీతో కూడా రిలేషన్స్ మొత్తం కట్ అయిపోయినాయి. ఒకప్పుడు ఢిల్లీతో బాగున్నందుకే ఆయనకు డిప్యూటీ సీఎం ఇచ్చారు, ఆయనకు ఆ టాస్క్ అప్పగించారు. బట్ ఇప్పుడు ఫైనల్గా కంక్లూజన్ ఏంది? డిప్యూటీ సీఎం కాదు, అసలు క్యాబినెట్లోనే ఉండకపోవచ్చు, ఆయన స్పీకర్ పదవి ఆయనకు రాబోతుంది అనేది కాంగ్రెస్ వర్గాలు, కాంగ్రెస్లో ఉన్న లీడర్లు, మెయిన్ లీడర్లో జరుగుతున్న చర్చ. బట్టి విక్రమార్క వ్యవహారం అంటే దీన్ని బట్టి ఒకటి అర్థం చేసుకోవాలి. హైకమాండ్ ఎవరికి ఏం టాస్క్ అప్పగించిందో ఆ టాస్క్ను పూర్తి చేయాలి. రేవంత్ రెడ్డి విషయంలో నిన్న మనం ఎపిసోడ్ చూసినాం. కేరళ ఎలక్షన్స్ అప్పుడు రేవంత్ రెడ్డికి ఎక్కలేని ఇంపార్టెన్స్ ఇచ్చింది హైకమాండ్. కానీ అక్కడ గెలిచిపోయిన తర్వాత అసలు అక్కడ నేను ముఖ్యమంత్రిని నిర్ణయించే దానిలో ఉంటా, మంత్రులను నియమించే టీంలో నేను ఉంటా అంటే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. సిచ్యువేషన్ అది. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి విషయంలో ఎట్లా ఉండాలో అట్లే ఉన్నాడు. బట్ కింద ఉన్న వాళ్ళు వాళ్ళకి అప్పగించిన టాస్క్ విషయంలో మాత్రం ఉండలేరు. కాబట్టి లాస్ట్ బట్టి విక్రమార్క వ్యవహారంలో ఈ రకమైన చర్చ. ఎంతోమందికి పార్టీ 2-3 మంత్రి పదవులు పోవచ్చు, లేకపోతే 2 కొత్తగా ఏమైనా జరగవచ్చు కానీ బట్టి విక్రమార్క కీ రోల్లో ఉన్నాడు కాబట్టి ఆయన మీద చాలా చర్చ జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.